సో కాసేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హనుమకొండకు చేరుకోబోతున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో పయనిస్తున్నారు పవన్ కళ్యాణ్. హనుమాన్ నగర్లో అభిమాన్ నిరంజన్ ఇంటికి వస్తున్నారు. 45 నిమిషాల పాటు అతని కుటుంబ సభ్యులతో మాట్లాడబోతున్నారు. కొన్నాళ్ళుగా నిరంజన్ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నారు. అయితే తనను చూడాలని చివరి కోరిక నెరవేర్చాలని హనుమకొండకు వస్తున్నారు. అయితే ఎప్పటి నుంచో నిరంజన్ పవన్ అభిమానిగా 8 సంవత్సరాలుగా దాదాపు మంచం మీదే ఉన్నారు. మంచం మీద నుంచే ఉన్న పవన్ కళ్యాణ్ పాటలు వింటూ డ్యాన్సులు చేస్తూ చాలా ఉత్సాహంగా ఉండేవారు అంతకుముందు. ఎప్పుడైతే ప్రాణాంతక వ్యాధి బారిన పడ్డాడో అప్పటి నుంచి ఆ బాలుడు మంచానికి పరిమితమయ్యాడు. అయితే పవన్ కళ్యాణ్ చూడాలని తన కోరికని చెప్పడంతో అది సోషల్ మీడియాతో త్రూ పవన్ దగ్గరికి చేరటం, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి హనుమకొండకు రావడం జరుగుతోంది. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హనుమకొండకు వస్తున్నారు. ఆ బాలుడితో ఒక అన్నల ధైర్యం చెప్పబోతున్నారు. వారి కుటుంబ సభ్యులకు కూడా భరోసా ఇవ్వబోతున్నారు. ఎట్ ద సేమ్ టైం 45 నిమిషాల పాటు యాజ్ పర్ షెడ్యూల్ అయితే ఈ సమయానికి అక్కడ ఉండాలి. కొంచెం ఆలస్యం కావడంతో ఇంకాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి కాసేపట్లో హనుమకొండలో ఆ బాలుడి నిరంజన్ నివాసానికి రాబోతున్నారు పవన్ కళ్యాణ్. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పబోతున్నారు. 45 నిమిషాల పాటు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడబోతున్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ పర్యటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నిరంజన్ ఇంటి నుంచి మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్లో జరుగుతున్నారు. ఎస్ తిరుపతి, ఇంకా ఎంత సమయం పడుతుందని చెప్తున్నారు? ఏమైనా అప్డేట్స్ ఇస్తున్నారా? సతీష్, ఇంకొక 10 నిమిషాల్లో హనుమాన్ నగర్కు పవన్ కళ్యాణ్ చేరుకోబోతా ఉన్నారు. ఇప్పటికే జనగామ స్టేషన్ గన్పూర్ దాటి వరంగల్ శివారుకు చేరుకున్నట్టుగా తెలుస్తా ఉంది. పోలీసులంతా కూడా అప్రమత్తమై ఎవరైతే ఆ లిస్టులో పేరున్న వారిని మాత్రమే ఎవరైతే పరిస్థితులు. ప్రస్తుతం ఇప్పుడు నేను నిరంజన్ నివాసం దగ్గర ఉన్నాను. మరి కాసేపట్లో ఇక్కడికి పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై కేవలం పర్మిషన్ ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. హనుమాన్ నగర్ అంతా కూడా పవన్ కళ్యాణ్ నామస్మరణతో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ వచ్చేటువంటి నేపథ్యంలో నిరంజన్కి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి కావచ్చు, నిరంజన్ కుటుంబ సభ్యులతో మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో నిరంజన్ కుటుంబ సభ్యులు చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ను కలవబోతా ఉన్నాం. చాలా రోజులుగా పవన్ కళ్యాణ్ను కలవాలనే కోరిక ఉండేది. చాలా రోజులుగా పవన్ కళ్యాణ్ను కలిసేటువంటి కోరిక ఉండేది. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు చాలా రోజుల తర్వాత కలుస్తున్న నేపథ్యంలో నిరంజన్ కుటుంబ సభ్యులు తండ్రి తల్లి ఆనందం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మనం చూసేటువంటి రోడ్డు మార్గమే, ఇదే రోడ్డు మార్గం ద్వారా నడుచుకుంటూ పవన్ కళ్యాణ్ నిరంజన్ ఇంటికి వస్తారు. అక్కడ హనుమాన్ నగర్కు చేరుకున్న తర్వాత ప్రధాన రహదారి దగ్గర వరకు మాత్రమే కాన్వాయ్ వస్తుంది. కేవలం ఒక్క వెహికల్ కొంచెం లోపలికి అలౌ చేసిన తర్వాత మిగతా నిరంజన్ ఇంటి దగ్గరికి లోపలికి 100-200 మీటర్ల వరకు నడుచుకుంటూ ఆయన ఇంటికి వచ్చేటువంటి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై కేవలం ఇంటి లోపల ఉన్న వారందరినీ మాత్రమే లోపల ఉంచారు. మిగతా బయట ఎవరూ లేకుండా పోలీసులు పూర్తిగా క్షుణ్ణంగా తనకి ఇచ్చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కేవలం జనసేన సంబంధించిన లిస్టు రాష్ట్ర నేతలు కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిరంజన్ గత కొద్ది రోజులుగా చాలా నిరుపేద కుటుంబం, చాలా రోజులుగా కిడ్నీ సమస్యతో మొదలైనటువంటి సమస్య, ఆయన ప్రాణాంతక వ్యాధితో తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ అంశాన్ని జనసేన పార్టీ నేతలు కావచ్చు, సామాజికవేత్తలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆయన చివరి కోరికను తీర్చేందుకు హన్మకొండకు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా రోజులుగా నిరంజన్ పవన్ కళ్యాణ్ కలవాలని, పవన్ కళ్యాణ్ చూడాలి, సెకండ్ ఇవ్వాలి, పవన్ కళ్యాణ్తో లాంగ్ డ్రైవ్ చేయాలనేది నిరంజన్ కోరిక. నిరంజన్ కావచ్చు, నిరంజన్ కుటుంబ సభ్యులు తండ్రి రాము, తల్లి మానసు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా కొడుకు కోసం, మా కోసం ఏపీ డిప్యూటీ సీఎం జనసేన ఒక సినీ హీరో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ హన్మకొండకు రావడం చాలా సంతోషం అనిపిస్తున్నట్టు కూడా నిరంజన్ సంబంధించినటువంటి తల్లిదండ్రులు అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రస్తుతం ఇప్పుడు నిరంజన్ ఇంటి ముందు సిచ్యువేషన్ మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. నిరంజన్ ఇంటి ముందు సిచ్యువేషన్ అంతా కూడా పూర్తిగా ఇక్కడ ఎవరైతే జనసేన సంబంధించిన నేతలు కావచ్చు, ఎవరైనా బయట వ్యక్తులు ఉంటే వారందరినీ కూడా పూర్తిగా బయటికి పంపించేసినటువంటి పరిస్థితి కలుగుతుంది. మరి కాసేపట్లోనే ఇక్కడికి జనసేన సంబంధించినటువంటి అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు కావచ్చు, స్థానిక పోలీసులు కూడా ఇక్కడ నిరంజన్ ఇంటి పరిసరాల్లో పటిష్ట భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కాసేపట్లోనే ఇక్కడికి పవన్ కళ్యాణ్ చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం విజువల్లో చూసిన ఏసీపీ కావచ్చు, డీసీపీ స్థాయి అంత అధికారులు రూట్ను క్లియర్ చేస్తున్నారు. ఇదే రోడ్ మార్గం ద్వారా ఆయన నడుచుకుంటూ వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నడుచుకుంటూ వచ్చేటువంటి నేపథ్యంలోనే కొంతమంది ఫ్యాన్స్ కావచ్చు, జనసేన సంబంధించిన నేతలతో మాట్లాడుకుంటూ వస్తారనే తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా పవన్ టూర్కు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అయితే
అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. హనుమాన్ నగర్కు పెద్ద ఎత్తున ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి జనసేన నేతలు కావచ్చు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా చేరుకొని పవన్ను చూడాలనేటువంటి ఉద్దేశం కొద్దీ పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఆయన ఉదయం 7:30 బయలుదేరితే షెడ్యూల్ ప్రకారం 10:45 వరకే హన్మకొండ టూర్ ముగించుకొని వెళ్లాల్సి ఉంది. కానీ చాలా ఆలస్యంగా హైదరాబాద్ నుండి బయలుదేరినటువంటి నేపథ్యంలోనే ఆయన ఆ పర్యటన ఆలస్యంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ పరామర్శ తర్వాత ఆయన కుటుంబంతో మాట్లాడి పూర్తిగా నిరంజన్ ఆరోగ్య సంబంధించినటువంటి వివరాలు తెలుసుకొని ఎప్పటి నుంచి ఆయన ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడెక్కడ వైద్యం చేయించారు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిరంజన్ తండ్రి తల్లితో మాట్లాడిన తర్వాత ఆయన అండగా ఉండేటువంటి అంశాలు కావచ్చు, పార్టీ నుంచి ఎటువంటి సాయం చేస్తారా, ఆయన ఆర్థిక సాయం చేస్తారా, ఏం చెప్తారనే చర్చ అయితే చాలా కుటుంబ సభ్యులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిరంజన్ కోసం పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో నిరంజన్ కుటుంబ సభ్యుల్లో బంధువులలో ఒక ఆనందం అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడికి వచ్చి నిరంజన్తో మాట్లాడిన తర్వాత నేరుగా ఆయనే భద్రకాళి అమ్మవారి ఆలయంకు చేరుకుంటారు. భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుంచి నేరుగా మళ్ళీ రెడ్డిపురం సంబంధించినటువంటి ఒక రిసార్ట్కు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. రిసార్ట్కు వెళ్ళిన తర్వాత పార్టీ కార్యకర్తలు కావచ్చు, ముఖ్య నేతల సమావేశం ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పటివరకు అఫీషియల్గా కేవలం భద్రకాళి సంబంధించినటువంటి టెంపుల్ కావచ్చు, నిరంజన్ సంబంధించిన షెడ్యూల్ మాత్రమే ప్రకటించారు. కేవలం జనసేన పార్టీ సంబంధించినటువంటి నేతల అంతర్గత సమావేశం అని వారు చెప్తున్నటువంటి పరిస్థితి. అంతర్గత సమావేశానికి మిగతా ఇతర వ్యక్తులకు కావచ్చు, ఇతర మీడియా కావచ్చు, ఇతర సంబంధించినటువంటి జనసేన జిల్లా నేతలకు ఎవరికి అలవలేనటువంటి పరిస్థితి కనబడుతుంది. కేవలం వాళ్ళు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని జనసేన సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు కావచ్చు, ముఖ్య నేతలు, కీలక నేతలందరినీ మాత్రమే ఆ రిసార్ట్ దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తే ఆ పార్టీ బలోపేతం కావచ్చు, ఇటువంటి సమస్యలు కావచ్చు, ఎవరెవరైతే ఇబ్బంది పడుతున్నారో, చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారో వారందరినీ పార్టీ అండగా ఉండి ఆదుకునేటువంటి విషయంలో స్పష్టంగా కనిపిస్తున్నట్టు కూడా జనసేన పార్టీ నేతలు అయితే చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇది పొలిటికల్ టూర్ కాకపోయినప్పటికీ కూడా తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో చాలా ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి. ఆయన మీడియాతో మాట్లాడితే ఏ అంశాలు ప్రస్తావిస్తారు, ఏం చెప్తారనేటువంటి ఒక ఆసక్తి అయితే రాజకీయ వర్గాల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే హనుమాన్ నగర్కు పవన్ కళ్యాణ్ చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యి అనుమానితులను కావచ్చు, ఎవరైనా కొత్త వ్యక్తులు, ఇతర వ్యక్తులు ఉంటే వారందరినీ లోపలికి పంపించడం కావచ్చు, బయటికి పంపించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. KU 100 ఫీట్ రోడ్డు మొత్తం పూర్తిగా జనసేన సంబంధించినటువంటి నేతలు పవన్ కళ్యాణ్తో నిండిపోయినట్టుగా అక్కడ ఉన్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కోసం అందరూ ఎదురు చూసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. నిరంజన్ కనుక చివరి కోరిక పవన్ కళ్యాణ్ చూస్తే అదే ఆయనకు ఔషధంగా మారి అదే ఔషధంగా ఉండి ఇంకా కొంత జీవితకాలం పెరిగే అవకాశం ఉన్నట్టుగా కుటుంబ సభ్యులైతే ఆనందం వ్యక్తం చేస్తారు. చాలా కాలంగా ఆసుపత్రులు తిరిగి చాలా కాలంగా వైద్యం అందించినప్పటికీ కూడా ఆయన చివరి కోరికగా ఆయన అభిమాన నటుడిని చూస్తే ఇంకా కొంత ఉత్సాహంగా ఆయన రెగ్యులర్ యాక్టివిటీస్ ఉంటాయంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్పినటువంటి పరిస్థితి. నిన్నటి నుంచి కూడా నిరంజన్ కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి ప్రచారం కావచ్చు, పవన్ కళ్యాణ్ వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటి నుంచి కూడా చాలా కుటుంబ సభ్యులైతే ఆనందం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్తో మాట్లాడాలి, పవన్ కళ్యాణ్తో చాలా విషయాలు చెప్పాలంటూ కూడా ఆయన నిరంజన్ చెప్పినటువంటి పరిస్థితి. నిరంజన్ నిన్న తిరుపతి ప్రైమ్ లైన్ తో కూడా మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. లాంగ్ డ్రైవ్ చేయాలి పవన్ కళ్యాణ్తో గడపాలి, సినిమాలు చూశాను, గబ్బర్ సింగ్ ఆయనకు నిక్ నేమ్ లోకల్లో కూడా చోటానే గబ్బర్ సింగ్ అనేటువంటి నిక్ నేమ్ కూడా నిరంజన్కు ఉన్నటువంటి విషయాలు అయితే చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చెప్పండి సతీష్. అంటే తిరుపతి అంటే ఇందాక మనం చెప్పుకుంటూ 7 years వరకు బాబు అన్నాడు, 7 years తర్వాతే ఈ వ్యాధి వచ్చింది, అప్పటి నుంచి వైద్యం చేస్తున్నామని చెప్పుకుంటూ వచ్చారు. అంటే 1.5 year నుంచి ఇంకా వైద్యం కూడా పనికిరాదంటే డాక్టర్స్ చెప్పారని చెప్తారంటే వైద్యం పనికిరాదా, లేకపోతే ఇక్కడ అవైలబిలిటీ లేదు, ఎక్కడికైనా తీసుకువెళ్తే ఏమైనా అబ్బాయి మళ్ళీ బాగుపడే అవకాశం ఏమైనా ఉందా? అసలు ఆ డాక్టర్స్ కూడా ఏం చెప్తున్నాయి, ఏమైనా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా? ఆయన వైద్యానికి సంబంధించి అంటే 17 ఏళ్ల వయసు ఉంటుంది, కానీ 7 ఏళ్ల వయసు నుంచే కిడ్నీ సమస్య మొదలైంది. ఆ తర్వాత కిడ్నీ సమస్య తర్వాత హైదరాబాద్ కావచ్చు, నిమ్స్, కేరళ, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ట్రీట్మెంట్ చేసినప్పుడు కూడా మొదటగా కిడ్నీలో స్టంట్స్ వేశారు. ఆ స్టంట్స్ తర్వాత కూడా మెరుగైనటువంటి వైద్యం అందిస్తాం, తర్వాత బాబు కోలుకుంటారని కూడా డాక్టర్లు చెప్పారు. కానీ ఇంకా జన్యుపరమైనటువంటి లోపంతో ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రాణాంతక వ్యాధి అలానే కొనసాగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దానికి సమస్యకు సొల్యూషన్ లేని కారణంగానే ప్రాణాంతక వ్యాధితో ఆయన జీవిస్తూ కొద్ది కాలం మాత్రం బతికేటువంటి అవకాశం ఉన్నట్టుగా డాక్టర్లు కుటుంబ సభ్యులకు చెప్పారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు చివరి క్షణాలు, చివరి రోజులు నిరంజన్ను హ్యాపీగా, నిరంజన్ చాలా సంతోషంగా జీవించడానికి ఏమేమి కార్యక్రమాలు చేయాలో అవన్నీ కార్యక్రమాలను చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆయనకు తినాలనిపించినటువంటి ఫుడ్ తీసుకురావడం కావచ్చు, చూడాల్సినటువంటి ప్లేస్లన్నీ కూడా తిప్పుకుంటూ పేరెంట్స్ ఆయన ఆ మనసును ఆహ్లాదపరుస్తూ మనసుకు నచ్చినటువంటి పనులందరినీ కూడా చేసుకుంటూ వస్తారు. అయితే అందులో భాగంగానే ఆయనకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా డ్యాన్సులు చేసుకుంటూ, చిన్నప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు చూసుకుంటూ, గబ్బర్ సింగ్ కావచ్చు, చాలా సినిమాలు, జల్సా,
రకరకాల సినిమాలు చూసుకుంటూ చిన్నప్పటి నుంచి కూడా ఆయన డ్యాన్స్ చేసేది. 7 ఏళ్ల వయసు. ఈ సమస్య వచ్చేటువంటి ముందు కూడా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి పాటలు పాడడం కావచ్చు, పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి పాటలకు సంబంధించినటువంటి డ్యాన్సులు చేస్తూ కూడా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లకు కావచ్చు, లేదంటే స్కూల్ సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించి కూడా చాలా ఉత్సాహంగా గడిపేటువంటి నిరంజన్ ఒక్కసారిగా 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన కిడ్నీ సమస్య మొదలవడం, తర్వాత స్టంట్ చేయడం, ఇంకా జన్యుపరమైన లోపాలు వచ్చినటువంటి నేపథ్యంలో చాలా ప్రాణాంతక వ్యాధితో పోరాడుతూ ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అప్పటి నుంచి కూడా కుటుంబ సభ్యులు ఆయనకు నచ్చేటువంటి పనులు కావచ్చు, నిరంజన్ చివరి రోజుల్లో చివరి క్షణాల్లో ఇష్టంగా ఉండేటువంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనకున్నటువంటి లేటెస్ట్ సమాచారం, హన్మకొండలోని హనుమాన్ నగర్కు పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఇదే రోడ్ మార్గం ద్వారా లోపలికి ఆయన వచ్చేటువంటి అవకాశం అయితే పోలీసులు పూర్తిగా అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇందుకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఆయన నడుచుకుంటూ వచ్చేటువంటి మార్గం అంతా కూడా పోలీసులు చాలా క్లియర్ చేసినటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి కాసేపట్లోనే ఆ హనుమాన్ నగర్ లోపలికి వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. పవన్ కళ్యాణ్ హనుమాన్ నగర్కు చేరుకున్నారు. ఒక్కసారిగా ఫ్యాన్స్ సంబంధించినటువంటి కేరింతలు కావచ్చు, ఫ్యాన్స్ సంబంధించినటువంటి హంగామా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. కేవలం పవన్ సంబంధించినటువంటి ఒక కాన్వాయ్లో ఉన్నటువంటి ఒక్క వెహికల్ను మాత్రమే లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి కనబడుతుంది. పవన్ కళ్యాణ్ హనుమాన్ నగర్కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇటు లోపలికి గల్లీ ఉన్నటువంటి నేపథ్యంలో కాన్వాయ్ వచ్చేటువంటి అవకాశం లేని నేపథ్యంలోనే కాన్వాయ్కి సంబంధించినటువంటి ఒక్క వెహికల్ను లోపలికి అలౌ చేసి కొద్ది దూరం పవన్ కళ్యాణ్ నడుచుకుంటూ వచ్చేటి విధంగా అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మరి కాసేపట్లోనే మీకు స్క్రీన్ మీద నేను పవన్ కళ్యాణ్ను చూపించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకున్న తర్వాత కుటుంబ సభ్యులు కావచ్చు, జనసేనకు సంబంధించిన నేతలందరికీ అభివాదం చేసుకుంటూ ఆయన హనుమాన్ నగర్లోని నిరంజన్ ఇంటికి చేరుకోబోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కేవలం ఒక 5 నిమిషాల వ్యవధిలోనే నిరంజన్ దగ్గరికి పవన్ కళ్యాణ్ రాబోతా ఉన్నారు. 5 నిమిషాల వ్యవధిలో పవన్ కళ్యాణ్ నిరంజన్ దగ్గరికి చేరుకున్న తర్వాత నిరంజన్తో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు, ఆయన ఆరోగ్యం సంబంధించినటువంటి వివరాలను కావచ్చు, ఆరోగ్యం ఎప్పుడు అనారోగ్యమైంది, ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్న అన్ని అంశాలు కూడా పవన్ కళ్యాణ్తో నిరంజన్ కావచ్చు, నిరంజన్ కుటుంబ సభ్యులు చెప్పేటువంటి అవకాశం కలుగుతుంది. అయితే నిరంజన్తో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు, ఎటువంటి అంశాలు చెప్తారు, ఎప్పుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు, ఎప్పుడు ఏం అనే విషయాలన్నీ కూడా చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూస్తున్నటువంటి ఇదే రోడ్డు మార్గం ద్వారా పవన్ కళ్యాణ్ నడుచుకుంటూ వస్తారు. ఇటు రైట్ సైడ్ లోపల కేవలం కాన్వాయ్ ఒక వెహికల్ వస్తే, చిన్న గల్లీ ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు ఒక్క వెహికల్ మాత్రమే అలో చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున హనుమాన్ నగర్ మెయిన్ రోడ్డుకు అంటే కేయూ నుంచి 100 ఫీట్ ఇటు మెయిన్ రోడ్డు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్న నేపథ్యంలో అక్కడ ఫ్యాన్స్కు అభివాదం చేసుకుంటూ ఆయన లోపలికి వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అక్కడ పోలీసులు అలర్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ రూట్ క్లియర్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. లోకల్ సంబంధించినటువంటి పోలీసులు రూట్ను క్లియర్ చేస్తూ ఉన్నారు. రూట్ను క్లియర్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ వచ్చేటువంటి రూట్నంతా కూడా క్లియర్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ హనుమాన్ నగర్ ఉన్నటువంటి అక్కడ అభివాదం చేస్తూ ఆయన లోపలికి వచ్చినటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ పవన్ కళ్యాణ్ అభివాదం చేసుకుంటూ లోపలికి వచ్చినటువంటి నేపథ్యంలోనే చాలామంది ఫ్యాన్స్ కేరింతలు వేసుకుంటూ వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. హనుమకొండ హనుమాన్ నగర్ అంతా కూడా పవన్ కళ్యాణ్ అనే నామస్మరణతో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. కాసేపట్లోనే పవన్ నిరంజన్ ఇంటికి చేరుకోబోతున్నారు. చూడొచ్చు మనం పోలీసులు